మరో పక్క ప్రాశస్త్యం చెప్తూ ఉన్నారు శాంతులు చేస్తారు. ధర్మవరపు వెంకటరమణ శర్మ గారు. మేనమామ ముద్దు మేలైన ముద్దు అని కదా శాస్త్రం చెప్పింది. మరి మేనమామకే గండం పెట్టేవాడు పుడితే అది ప్రమాదం కదా. అందుకని ఆ విధంగా వచ్చింది, కృష్ణ పరమాత్మ నుంచే వచ్చింది. అంతకుముందు ఆ రోహిణి నక్షత్రానికి ఆ అపప్రద లేనే లేదు. చూసారా మరి కొన్ని విషయాలు అలా వస్తూ అందరికీ నమస్కారం. బురదంతా కిందికి వెళ్ళిపోతుంది. హైదరాబాద్ భాగ్యనగరంలో నాగోల్లో అత్యంత విశేషముగా శ్రీ దత్తయాగం నిర్వహిస్తున్న చంద్ర భగవానుడి యొక్క కిరణాలు నదుల మీద పడటం వల్ల కోటి దత్త జపం చేసి ఇంకా శక్తి సంతరించు. తదనంతరం చంద్రుడు తద్దశాంశం కోటి దత్తాత్రేయ చంద్రమా మనసో జాత అని యాగం నిర్వహిస్తున్నారు. అలా నదులు ఈ విధంగా ఒక పక్క చండీ హోమం ఇది దత్త చరిత్ర పారాయణ చేస్తూ ఉన్నారు. ఈయన పిఠాపురం నుంచి వచ్చారు. ఇది రాజశ్యామల యంత్రం. ఆయన హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చారు. ఇతను అభిషేక్. డబ్బాలు ఉంటాయి కదా, ఇది సౌరగుండం. అక్కడ సూర్య నమస్కారాలు అయిపోతే అందరు ఇక్కడికి వస్తారు. మహాసౌర జపం చేస్తున్నారు. నిత్య పూజలు జరుగుతున్నాయి మంటపారాధనలకి. ఇది శ్రీచక్ర అర్చన మొదలు పెడుతున్నారు ఇప్పుడు. ఇది గణపతికి చిత్రావతి తర్పణాలు, లక్ష్మీ గణపతి హోమం. ఈ తర్పణాలు జపం చేసిన తర్వాత అలాగే దేవతలందరూ సంతోషపడి పూల వర్షం కురిపించారు. ఎంత ఆవాహిత ప్రధాన హోమం. దేవదుందుకులు మోగిస్తారు, పుష్పవాను కురిపిస్తారు. వాళ్ళ దగ్గర పారిజాత కుసుమాల చెట్లు ఉన్నాయి కదా, ఆ వర్షం కురిపించారు వాళ్ళంతా. అలాగే సిద్ధులు, చారణులు, గంధర్వులు వీళ్ళంతా ఆకాశంలో సూర్య నమస్కారాలు నాట్యాలు చేస్తున్నారు, అటువంటి శుభ సమయం. వేరే పిఠాపురం నుంచి శ్రావణ మాసం, బహుళపక్షం, అష్టమి తిథి, అర్ధరాత్రి. ఆ అర్ధరాత్రి సమయంలో శ్రీమన్నారాయణుడికి పుత్రుగా హరే కృష్ణ హరే కృష్ణ. ఓ పక్క శ్రీకృష్ణాయ నమః. ఆ విధంగా కృష్ణుడు పుట్టాడు. మనం తయారు చేయించిన 108 శంకరాచార్యుల విగ్రహాలు. రాముడు మధ్యాహ్నం పుట్టాడు. అందులో ఒకటి రాముడు మిట్ట మధ్యాహ్నం పుట్టాడు. మరలా ఈ సంవత్సరం కూడా అందరికీ పంచబోతున్నాం. శుక్లపక్షంలో నవమి తేదీ నాడు పుట్టాడు. ఎప్పుడు మిట్ట మధ్యాహ్నం. అభిజిత్ కాసేపట్లో ప్రారంభం కానున్నది. సిద్ధం చేసుకుంటున్నారు. జ్వాలాది చేసుకుంటున్నారు. ద్వాదశి రోజు పుట్టాడు ఆయన. శుభం. శ్రవణ నక్షత్రంలో పర్జన్యస్యాయతనం వేద ఆపో వై పర్జన్యస్యాయతనం య ఏవం వేద ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. యోపామాయతనం ప్రతిష్ఠితాం వేద.